వెల్కమ్ టు డివైన్ న్యూస్. నేను నీలిమా. ఇక డీటెయిల్స్ చూస్తే, అపరిశుభ్రతకు నిలయంగా మార్చిన రాజీవ్ గృహకల్ప ఇంటి యజమానులు. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని 106వ డివిజన్లోని రాజీవ్ గృహకల్పాలు ఇండ్ల ముందే చెత్త కుప్పలు, పురుగులు పడ్డ నీరు కొన్ని నెలల నుండి డబ్బాల్లో నిల్వ ఉంచడంతో దోమలు వాలిపోయాయని గుర్తించిన శాంటా మాలాజీ సిబ్బంది జీహెచ్ఎంసీ అధికారిని తేజస్సుని వారంలో 2 సార్లు దోమల నివారణ కోసం స్ప్రే చేయటానికి సిబ్బందిని పంపించి కాలనీ వాసుల్లో అపరిశుభ్రంగా ఉండకూడదని, తగిన సూచనలు ఇచ్చి నీటిని నిల్వ ఉంచకూడదని అవగాహన కల్పించారు. మొత్తం దోమలే ఉన్నాయన్న. మీరే శుభ్రం చేసుకోవాలి. మీ ఆలోచన చెప్తాం, మీకే తెలుసు కదా. మేము చెప్పి వెళ్ళిపోతాం. మేము ఎప్పటికుంటాం అయినా మీరు శుభ్రం చేస్తాం, మీరు పెట్టుకోవాలి. కానీ ఇవన్నీ మీరు శుభ్రం చేసుకోవాలి తప్పదు. బ్యాక్ సైడ్ మేము చేసి చేస్తున్నాం తప్పదు. మేము చేసి చేస్తున్నాం. ఒక్కసారి కూర్చోండి బ్యాక్ సైడ్. ఇంకా ఇక్కడ మొక్కలు ఉన్నాయి. ఇంకా కొడితే ఇంకా మేము కొట్టి వస్తాం కదా. ఇవి వస్తున్నాం కదా. ఇవి కొట్టదా? నువ్వు ఇప్పుడే పనికెళ్ళి ఊరికొచ్చి ఆడ కొట్టు అంటానంటే వాళ్ళు బంద్ కలిపోవడానికి కూడా వాళ్ళకి వాటర్ ఇస్తలేరు. ఎవరు నీళ్ళు ఒక జగ్గు నీళ్ళు ఇస్తారు. కొన్ని నీళ్ళు ఇస్తా, బకెట్ ఇస్తా నీళ్ళు. సార్ మేము చేసేది అయితే అన్న అక్కడైతే మాత్రం కొట్టాలి, బ్యాక్ సైడ్ మాత్రం కొట్టాలి కంపల్సరీ చెప్తాను. ఇంకా లేదంటే కంప్లైంట్ ఇస్తాను. చేపలు గీపులు అన్ని వండేసి అటువైపు కూడా వేసేసింది. చాలా దారుణంగా చెత్త, చేపలు, మొక్కలు, గిక్కలు, ఆ నీరు మోరి అసహ్యంగా చూడడానికి కూడా అసహ్యంగా ఉంది. వాసన వస్తుంది. పిల్లలకి దోమలు, జ్వరాలు, మలేరియా ఇవన్నీ వస్తున్నాయి. వాంతులు వీరు అవే తొక్కడంలో అవే తిరగడము. అసలు ఏందో దారుణం, అసలు అర్థం కావట్లేదు. అసలు తిరగాలన్నా ఉండాలన్నా ఇబ్బంది అవుతుంది. మనం ఉండలేకపోతున్న వాసన నీరు నిండిపోయి ఇటు వచ్చేస్తుంది. చాలా గలేజ్గా ఉంది అసలు చూడడానికి కూడా. పిల్లలకైతే దగ్గులు, జ్వరాలు, వాంతులు, వీరసనాలు, జ్వరాలు. మరి ఇలా ఉంటే రావా? చూడండి అది ఎవరు వేస్తున్నారమ్మా? అక్కడ ఉండి అక్కడి నుంచి అక్కడే అదే వేస్తారు. అలా చూడండి, అవన్నీ అక్కడి నుంచి అక్కడే అలా వేస్తారు. అందరూ వేస్తారు. ఎవరిని అంటాము? ఎవరిని అనలేము. చెత్త వేసినప్పుడు వాళ్ళని ఫోటో తీసి పెడితే అయిపోతుంది కదా. లేస్తుంటారు కదా, ఒక మాట ఏమనుకోకూడదు. అడిగిన ఒక ఫోటో తీస్తే వాళ్ళ ముఖమే కనబడుతుంది. ఎవరు తీస్తే మేడం మేడం దోమల కొడుతున్నాం, కింద కొడుతున్నాం, మీద కొడుతున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.